స్టూడెంట్స్ మాకు నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినారు. ఆ ఎగ్జామ్స్ వల్ల మాకు సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ వచ్చింది. ఆ గ్రిప్ వచ్చి రావడం వల్ల మేము చేసిన మిస్టేక్స్ అన్నీ మేము రెక్టిఫై చేసుకొని ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి మాకు హెల్ప్ అయింది. టీచర్స్ కూడా మంచిగా సపోర్ట్ చేసినారు. మేము మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి టీచర్స్ ఎంతగానో ట్రై చేసి మాకు బాగా గైడ్ చేసినారు. సో మేము మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి మాకు అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ. నేను అక్సానాలిక. మా బాబు పేరు పి హర్షిత్ చౌదరి. కర్నూలు 1 బ్రాంచ్లో 10th చదివాడు. మా బాబు హీ గాట్ 593 మార్క్స్, టాప్గా నిలిచాడు. రిజల్ట్స్లో 600కి 600 మార్కులతో భాష్యం ప్రభంజనం సృష్టించింది. 600 మార్కులు వై నిహాంజుని 600కి 600 మార్కులు సాధించింది. అలానే రాయలసీమ జోన్లో ప్రియ జోషిని 598 మార్క్స్తో మా రాయలసీమ జోను హయ్యెస్ట్ మార్కు తీసుకురావడం జరిగింది. అలానే కర్నూలు టాపర్ హర్షిత్ వర్మ 593 మార్క్స్తో కర్నూలు టౌన్ టాపు. అలానే కర్నూలు డిస్టిక్ ఆదోని నుంచి 597 మార్క్స్తో అలానే కర్నూలు డిస్టిక్ టాప్ మార్క్స్ రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ స్టేట్లో కానీ అలానే డిస్టిక్ లెవెల్లో అన్ని చోట్ల కూడా మంచి మార్కులు మా విద్యార్థులు సాధించారు. సో ఇంతటి మంచి ఫలితాలను సాధించడానికి మా భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ గారు, అలానే వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు గారు విజన్, మరియు మా మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ గారి ప్లానింగ్, మరియు మా రాయలసీమ CEO బి అనిల్ కుమార్ గారి ఇంప్లిమెంటేషన్తో ఈ ఫలితాలు సాధించామని చెప్పడానికి ఏదైతే SSC ఫలితాలు రిలీజ్ చేసిందో భాష్యం ఘన విజయం సాధించింది. ఎప్పుడు మనం చెప్పుకునే విధంగా భాష్యం అంటే మ్యాథ్స్ అంటే భాష్యం చెప్పుకునే విధంగా మ్యాథ్స్లో దగ్గర ప్రతి స్టూడెంట్కి 100 మార్క్స్ వచ్చాయి, 100 out of 100. అలానే తీసుకుంటే ఈరోజు ఫలితాల్లో ఘన విజయంగా 600 మార్కులు వచ్చాయి మా భాష్యం స్టూడెంట్కి. అలానే మన రాయలసీమ జోన్ తీసుకుంటే హైయెస్ట్ 598 మార్క్స్, 597 మార్క్స్. అలానే కర్నూలు టౌన్ తీసుకుంటే హర్షిత్ చౌదరి 593 మార్క్స్ తోటి టాప్గా నిలిచారు. అలానే ప్రతి ఒక్క స్టూడెంట్ మా దగ్గర చదివిన ప్రతి స్టూడెంట్కి కూడా 500 మార్క్స్ అబోవ్ వచ్చే విధంగా మేము ప్రణాళిక వేసుకొని ముందుగా తీసుకెళ్ళాం. అలా ఏదైతే మేము ప్రణాళిక వేసుకొని తీసుకెళ్ళామో అలానే మా దగ్గర చదివిన ప్రతి స్టూడెంట్కి కూడా 500 మార్కులు అబోవ్ వచ్చాయండి. సో దీనికి ఎంతో సపోర్ట్ చేసిన పేరెంట్స్కి, అలానే టీచింగ్ స్టాఫ్కి, అలానే ఎంతో కష్టపడి చెందిన విద్యార్థులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. శ్రావణ్ కుమార్, CEO క్యాంపస్ ప్రిన్సిపల్, కర్నూలు. ఈరోజు రిలీజ్ అయినటువంటి 10th క్లాస్ రిజల్ట్లో మా భాష్యం విద్యా సంస్థల నుండి మ్యాథ్స్ 100 out of 100 69 మెంబర్స్కి రావడం జరిగింది. అలానే సైన్స్లో 100 out of 100 50 మెంబర్స్, సోషల్లో 35 మెంబర్స్కి 100 out of 100 రావడం జరిగింది. పిల్లలందరూ ఇన్ని మంచి మార్క్స్ సాధించడానికి మా భాష్యం విద్యా సంస్థల యొక్క డైరెక్టర్, చైర్మన్ అండ్ CEO ఏదైతే 10th క్లాస్ ఫలితాలు రిలీజ్ చేసిందో అందులో భాష్యం ప్రభంజనం సృష్టించింది. ఈరోజు త్రూఅవుట్ ఏపీ మొత్తం తీసుకుంటే 600కి పైగా 600 మార్కులు తీసుకొచ్చిన భాష్యం విద్యార్థి అని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాము. బోర్డు పెట్టిన దగ్గర నుంచి కూడా 10th క్లాస్ సంబంధించి ఈ మార్క్స్ రావడం ఇదే మొదటిసారి చరిత్రలో లిఖించబడింది. అలానే కర్నూలు తీసుకుంటే మనము కర్నూలులో స్థానిక ఎన్ఆర్పేట భాష్యం స్కూల్లో హర్షిత్ చౌదరి 593 మార్క్స్ తోటి మొదటి స్థానంలో, పోచా SSని 592 మార్క్స్ సెకండ్ స్థానంలో, అలానే చంద్రనాథ్రేయ 590 థర్డ్ స్థానంలో నిలిచాడు. సో ఇందుకు ఎంతగా సపోర్ట్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకి, అలానే మా భాష్యం ఉపాధ్యాయులకి ఎంతో థ్యాంక్ యూ చెప్తున్నాము. అలానే ఈ రిజల్ట్స్కి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సో ఇలాంటి రిజల్ట్స్ ఇంకెన్నో ముందు తీసుకొస్తామని మేము ఆశిస్తున్నాము. అలానే మొన్న రిలీజ్ చేసిన ఇంటర్మీడియట్ అయినా సరే, ఈరోజు రిలీజ్ అయిన 10th క్లాస్ అయినా సరే, ఇక ముందట రిలీజ్ చేసుకోబోయే ఏ రిజల్ట్స్లో అయినా భాష్యం అనేది ముందుగా ఉంటూ మంచి రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేయడంలో పర్సంటేజ్తో ముందుంటున్న భాష్యం ఉంది. మా రామకృష్ణ గారు ఏదైతే చైర్మన్ సార్ ఉన్నారో మాకు ప్రతి విషయంలో ముందుండి మమ్మల్ని ముందు గైడెన్స్ చేస్తూ, అలానే మన వైస్ చైర్మన్ సార్ హనుమంతరావు గారు మాకు ప్రతిదీ ఎలా పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి ఒక అకాడమిక్ ప్లానింగ్తో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలానే ప్రతి విషయాన్ని మమ్మల్ని అడిగి తెలుసుకుంటూ పిల్లలతో ప్రతి డౌట్ని క్లారిఫై చేయించడానికి ఎలా అయితే సాధ్యమవుతుందో అలా ముందుకు నడుస్తున్న మా జోనల్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ గారు ఎంతో తోడ్పడి రిజల్ట్స్కి సహకరించారు.